జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గోలి కౌన్సిల్ సభ్యులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాము. వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాము. అందరూ మరొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవనీయులు చైర్మన్ గారు శ్రీ గోలి శ్రీనివాస్ గారిని ఈరోజు ఇంకా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ చిత్రం పట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తోటి కౌన్సిలర్లకు మరియు మహిళా గ్రూప్ సభ్యులకు మెహమాన్ సిబ్బందికి మరియు వివిధ వార్డుల నుంచి విచ్చేసినటువంటి మహిళా సోదరిమణులకు మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ అనేది తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి బతుకమ్మని మనం మళ్ళీ ప్రాచుర్యం తీసుకొచ్చి అన్ని పండుగలకెల్లా మనం అతిపెద్ద పండుగ మహిళలు జరుపుకునే పండుగ. మరి దీనికి మన ప్రభుత్వం మరి మహిళల గౌరవంగా చీరే సారా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి అందరికీ బతుకమ్మ చీరలు ఇస్తున్న మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు 14,000 రూపాయలు మరి పెళ్ళైన పిల్లలకు మరి కార్మికులు అయితే మరి కార్మికులు 14,000 రూపాయలు ప్రతి ఒక్కరి ఉచితంగా మహిళలని ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచుతున్నటువంటి మన కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ జై తెలంగాణ. గారు మరి ఉన్న బతుకమ్మ చీరల ప్రాశస్త్యాన్ని ప్రభుత్వం ఈరోజు జగిత్యాల పట్టణానికి సంబంధించి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సందర్భంలో కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అనిల్ గారికి, మా ఏఓ మెప్మా శ్రీనివాస్ గారికి, గౌరవ కౌన్సిలర్స్ కూతురు రాజేష్ గారు, నవీన్ గారు, కోరే గంగమ్మల్ గారు, పిట్ట ధర్మరాజు గారు, బొడ్ల రాజు గారు, వేదిక ముందు ఉన్న సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ వీరవతి శ్రీని గారు, పార్టీ నాయకులు కులగాని సత్యం గారు, నాగన్న, సీనన్న మరియు ఆనందరావు గారు, మహిళా నాయకురాళ్ళు, మున్సిపల్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక గొప్ప ఆలోచన రావడం, బతుకమ్మ పండుగ మనం మంచిగా జరుపుకోవాలని రావడం అనేది మనము అదృష్టంగా భావించుకోవాలి. మేము చిన్ననాడు అంతర్గమ పక్కనే ఊరు, అక్కడ చిన్నప్పుడు చూస్తుంటివి ఆడవాళ్ళందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, బంధువులు, మిత్రులు ఊర్లో కలిసిపోయి ఉంటుంటుంది. చిన్నగా ఉన్నప్పుడు అందరు బతుకమ్మ ఆడుకుంటా తీసుకపోయి చెరువు కాడుకోవడు, ఆ కుంటలు వేసి ఆ కుంట కెనాలచ్చక ఇది అయిపోయింది అంటే ఇంకా ముందు చెప్తాడు. ఆ కుంటలు వేసుడు అయినాక కుంట కింద ఆడవాళ్ళందరూ అక్కడ కూర్చొని కోలు సద్దులు వంచుకుంటూ సత్తుపోయింది, ఆ పిండి తీళ్ళు తెచ్చింది, వాళ్ళు తెచ్చింది. అప్పుడు నేను చిన్న పిల్లనప్పుడు చూస్తుంటే దగ్గరనే ఊరు కాబట్టి పోతుంది. ఆ తర్వాత పెరుగుతా కొద్దిగా నేను చెప్పేది అంత ఎప్పుడంటే 1973, 74 ముచ్చట. అంటే మీరు కొందరు పుట్టలే అప్పటికి, నేను బాగా చిన్నోంది కాదు, నాకు మనవరాలు కూడా పెట్టేది. అప్పటి ముచ్చటది. తర్వాత అసలు బతుకమ్మ అనేది ఆడుతున్నారు కానీ మెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రోత్సాహం లేదు, ప్రభుత్వ పరంగా లైట్లు పెట్టేటోళ్ళు లేరు, సాఫ్ చేసేటోళ్ళు లేరు, రోజుకు తగ్గిపోయింది. మళ్ళా కవితమ్మ గారు ఉద్యమ కాలంలో ప్రపంచం అంతా కూడా తెలియజెప్పి ఇక్కడనే కాదు విదేశాలలో కూడా బతుకమ్మ ఆవిడ మొదలైనాక మరిగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఏం చేస్తారు వీళ్ళు అని అనుకున్నారు అందరూ, ఎవరు కూడా ఊహించలే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొత్తం తెలంగాణలో ఉన్న చెరువులన్నీ తవ్వించి ప్రతి ఊరుకు ఒక చెరువు దగ్గర ఖచ్చితంగా బతుకమ్మ తంతలు ఉండే విధంగా చూసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ సార్. మరి బతుకమ్మ తంతలు జైత్యాల కాడ, చింతకుంటి చెరువు కాడ, కండ్లపల్లి చెరువు కాడ, మోత చెరువు కాడ, ముప్పాల చెరువు కాడ, ఇట్లా చుట్టూ 4 దిక్కులు ఉంటే 4 దిక్కుల ఇవాళ రేపు కొత్తగా మన దరూర్ క్యాంపు దిక్కు కత్తుంటే లింగం చెరువుకు కూడా 2 దిక్కులా కట్టించేసాం. అంటే ఇట్లా
మనకు అన్ని దిక్కుల బతుకమ్మ చెరువుల దగ్గర బతుకమ్మ తంచెలు కట్టాం. నేను తాట్లవాయి పోయినా, తాట్లవాయికి పోయే వరకు ఇట్లా ఏదో కార్యక్రమం ఉండే, అక్కడే బతుకమ్మ చెరువులు వంచుతామంటే ఆ చెరువు ముందరే డీజే పెట్టుకొని ఉన్నారు. అరే ఇదానికి ఇవన్నీ ఎందుకు పెట్టినాయంటే, సార్ అంతకుముందు ఉండేనా సార్, ఇది కుమ్మరుకుంటా అంటారు, ఇవో ఈ కుంటుండే ఇది ఇలా మంచిగా తంతలేనాయి, ఎంత మంచిగా అందుకని డీజే పెట్టినామన్నారు. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి చేస్తూ తర్వాత ఈ బతుకమ్మ చీరలు పంపించే కార్యక్రమం వచ్చింది. బతుకమ్మ చీరలు మొట్టమొదటి ఈ జగిత్యాల జిల్లాలో ఇంకో ఇదే ఫంక్షన్ హాల్లో పంచినాం. పంచనానికి ఏం చేసిండ్రు, పడనోళ్ళు సరిగంటి కాడ ఏ చీరలు అట్లున్నాయి ఇట్లున్నాయని కాలబెట్టినాక బతుకమ్మ చీర అంటే ఇంతకుముందు మీ శ్రీనివాస్ సార్ చెప్పినట్టు చీరే సారే అనేది దాని విలువ ఉండదు. తల్లిగారి చీర పెట్టినా ఎవరి చీర పెట్టినా అందులో బతుకమ్మ గౌరమ్మ పండుగ చీర పెడితే కళ్ళకు అద్దుకొని ఒక కట్నం లెక్క తీసుకుంటాం. ఆ చీరలు కాలబెడితే అదే రోజు ఎవరి చీర అయితే ఓ ప్రతిపక్ష నాయకులు సర్కారును బదనాం చేద్దాం కాలబెట్టిందో ఆ అమ్మ ఈయన మోతల్లో నేను ఆఫీస్ ఉంటే ఆడికి వచ్చి నన్ను కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అంటే అంత పవిత్రంగా చూసుకుంటారు. ప్రభుత్వం నుంచి ఈ బతుకమ్మ చీరల బహుమతి, ఈ గౌరమ్మ పండుగ, బతుకమ్మ అంటే గౌరమ్మగా మనం పూజించుకుంటాం. మరి ఇంత గొప్పగా కార్యక్రమం మరి దినం గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి నేతృత్వంలో ఈ బతుకమ్మ చీరలు ఎప్పటికప్పుడు కొద్దిగా కొత్త రంగులు, కొత్త అంచులు కొద్దిగా మంచిగానే తయారవుతూ వస్తూ ఉన్నాయి. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, చాలా దుర్భరమైన పరిస్థితి, పండుగలకు బయట పోని పరిస్థితి, కానీ చీరలు మాత్రం పంచినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రకంగా ప్రతి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ ఇప్పుడే మళ్ళొక కొత్త కార్యక్రమం, అసలు వారం 10 రోజులకు ఒక కొత్త కార్యక్రమం. అధికారులకు మొసలుతలేదు, మాకు మొసలుతలేదు. ఇవాళ కొత్త కార్యక్రమం, బీద పిల్లవాళ్ళు ఎక్కడైతే సర్కారు వాళ్ళు చదువుతారో ఇక వాళ్ళకు నాస్తా తినక కొయి జరుగుతుంది, టిఫిన్ పెట్టే పని లేదు, పంపించేస్తే చాలు, తానం చేయించి పంపిస్తే చాలు స్కూల్ డ్రెస్. ఆ స్కూల్ డ్రెస్ కూడా మన ముఖ్యమంత్రి గారు సర్కారు ఇచ్చినాయి. ఆ డ్రెస్ వేసి పంపితే చాలు, టిఫిన్ పెడతారు, చదివిపిస్తారు. ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం. అదే పుస్తకంలో 2 తీర్లు ఉంటుంది, అల్లుగా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీషు ఉర్దూ అదే పుస్తకం ఉంటుంది. మంచిగా చదువు చెప్పి పార్టీలు భోజనం పెట్టి సాయంత్రం ఇంటికి పంపిస్తారు. ఇంత మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే ఆకర్షితులై కొత్తగా మాకు మంచి అనుభవం ఉన్న నాయకులు వేరే దాంట్లోకి కూడా చేరుతున్నారు. అయితే ఎలక్షన్లకు ముందు బీటీ కార్మికులు బాగున్నారు కదా అని చెప్పి కవితమ్మ గారు కేసీఆర్ గారికి ఒక మాట చెప్పింది, మనం ఏమైనా సాయం చేయాలి కింద పడుతుంటే మంచిది ఒక 2000 ఇద్దామని అన్నారు. అన్నాక మేము ఆడనో ఇన్నో చెప్పినాం. చెప్పాను ఇతర వస్తారా, ఆఖరికాల కాగితంలో కూడా లేదు అన్నారు. ఎలక్షన్ అయిపోయింది, నేను ఆయనతో కొద్దితో ఓడిపోయాక కుటుంబ సర్వే పెట్టి పిఎఫ్ లేకుండా కానీ ఎవరు చెప్తే అది రాసింది. ఇక అచ్చుడు మొదలయ్యాయి. ఇక రాని కొద్దిమంది పిఎఫ్ ఉంటున్నాం అందరికి వచ్చింది, లేకున్నా తల్లి పక్కకు అక్క పక్కకు చెల్లె కూర్చొని చెప్పినా చెల్లెకి వచ్చింది, తల్లి పక్కకు 20 ఏళ్ళ బిడ్డ నా బిడ్డకు వచ్చింది. వీళ్ళ మాటలు రాయించుకున్న రాలేదు, ఇప్పటికీ నా ఇంట తిరుగుతూ ఉన్నారు ఏమై రాలే అని. మరి ఈ రకంగా ప్రభుత్వం చెప్పలే చేసింది, మహిళలకు బతుకమ్మ చీరలు చెప్పలే చేసింది, కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పిర్రా చెప్పలే, ఇలా ₹1,00,000 ఇస్తున్నారు. షాదీ ముబారక్ ఇస్తామని చెప్పినమ్మా చెప్పలే, షాదీ ముబారక్ వస్తుంది. ₹2,000 పెన్షన్ ఇస్తామని చెప్పలే, దివ్యాంగులకు 5,000కి వెళ్ళి 500కి వెళ్ళి 2,000, 2,000కి వెళ్ళి 3,000 చేసి అసలు వాళ్ళు అడగలే. ఇక్కడ దివ్యాంగులతో ఒక అసోసియేషన్ ఉంటుంది, సంఘం. నన్ను అడిగి ఒకసారి ఢిల్లీకి ఏదో మీటింగ్ ఉంటే పోయి వచ్చి చెప్పింది, సార్ దేశంలో ₹1,000 కంటే ఏడు ఎక్కువ లేదు సార్, మన సారు 3,000 ఇస్తుండు సార్, మేము మమ్మల్ని ఎవరైనా మంచోళ్ళు చేసుకుంటే ఈ ₹1,16 అదనంగా ఇంకా 1,00,000 ఇస్తున్నాడు సార్, ఎక్కడ లేవు ఈ పథకాలని చెప్పాడు. ఈ కుంటి గుడ్డి వాళ్ళు అంటే దివ్యాంగులు మన నియోజకవర్గంలో 4,500 మంది ఉన్నారు. వాళ్ళందరూ అడగనే లేదు. అప్పటికే వాళ్ళు సంతోషపడుతున్నారు, మనకు 3,000 ఇస్తుండే, మనం 4,000 చేసాడు సార్, మనం 4,000 చేసాడు. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ఒక మహిళా పక్షపాతికి ఉన్నది. ఎన్నడన్నా ఎలక్షన్లు అప్పుడు మేము మీ గర్భిణీ స్త్రీలు ఉంటే రోజు కోడిగుడ్డు ఇస్తాం, అంతకుముందు వారానికి 2 రోజులు ఇస్తాం, మొత్తం ఇస్తాం అని చెప్పినాం ఎప్పుడన్నా? ఇవాళ గర్భిణీ స్త్రీలకు ఏ అంగన్వాడికైనా కొన్ని ఏంలా ఎన్నడన్నా కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పినావా? సర్కారు దవాఖానాలో ప్రసూతి అవుతున్నాయి, మంచిగా సూట్ కేసు నిండా బట్టలు, తల్లికి బిడ్డకు మన పౌడరు, స్నో జాన్సన్ కంపెనీ వట్టి కాదు, నూనె, దోమలు గుట్ట కూడా మర్చేద్దాను, ఆఖరికి గిరగిల బొమ్మ పెట్టి ఇస్తుండా లేదా? మేము చెప్పినాం తల్లి గారు అత్తగారింటికి పంపినట్టు 102 సీట్లు పంపి మగ పిల్లవాడైతే 12,000, ఆడపిల్ల అయితే 13,000, ఇవే చెప్పలేదు.
సార్ ఇద్దరే ఇవాళ టిఫిన్ పెడతామని చెప్పినామా పెట్టాం. సర్కార్ వాళ్ళ సన్నబియ్యం పెడతామని చెప్పినామా? సడన్గా అయిపోయింది, గెలిచినాం. ఓ 3-4 నెలలకు అనౌన్స్ చేసిండు సారు 25 లక్షల మంది పిల్లలు 25 లక్షల మంది పిల్లలు సర్కార్ వాళ్ళు చదువుతారు. వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎవరైనా కాదు, గరీబ్ వాళ్ళందరికీ మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం అని చెప్పేసి. అంటే ఈ రకంగా ఎన్నో చెప్పని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ ఇది జరుగుతుంది. మళ్ళీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మున్ముందు ఒక మహిళా పక్షపాతిగా ఉంటూ తప్పకుండా ఇంకా గొప్పగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. మీ ఆశీర్వాదం ఉండాలి, ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నా. జై జై.